హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు సిసిద కిచెన్. సబ్స్క్రైబ్ టు సిసిద కిచెన్. హాయ్ వ్యూయర్స్, ఆ క్యూట్ వాయిస్ ఎవరిది అనుకుంటున్నారా? మా పాపది. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సొరకాయ కారపప్పలు. ఏంటివి చక్కల్లా ఉన్నాయి అనుకోకండి, అవి కారపప్పలు. వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా మనకి కారం కారంగా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఊరికే బజ్జీలు పకోడీలు కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇవైతే సూపర్గా ఉంటాయి. మంచి కారపప్పులు చేసుకొని టీ తాగుతుంటే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, వీడియో చూసి మీరు కూడా చేసేసుకోండి. ముందుగా సొరకాయ తీసుకొని దాని పొట్టు తీసేయాలి. సొరకాయ మొత్తం వేయాల్సిన అవసరం లేదు, ఒక చిన్న ముక్క తీసుకుంటే చాలు. సొరకాయ మొత్తం వేస్తే కొంచెం ఆయిల్ పీలుస్తాయి, అందుకని కొంచెం ముక్క తీసుకుంటే చాలు. మరేంటి మొత్తం పీల్చేసింది అనుకోకండి, నేను కర్రీ చేసుకున్నాను మిగతా సొరకాయతో. కొంచెం ముక్క కారపప్పులు చేసుకోవడానికి ఉంచుకున్నాను. ఒక మిక్సీ జార్లో మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, ఒక అల్లం ముక్క, ఒక 6 నుండి 7 పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్లా పట్టుకోవాలి. తర్వాత సొరకాయని తురుముకోవాలి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ తురుముకుంటే చాలా బాగుంటుంది. ఆ తురుములోనే మిక్సీ పట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్, తరిగిన కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, ఒక 1/2 కిలో బియ్యపిండి తీసుకుంటున్నాను నేను. బియ్యపిండి, దానికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. సొరకాయలో వాటర్, ఆనియన్స్లో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం బాగా కలిసిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వాటర్ అంతా ఎక్కువగా పట్టవు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఉండలు చేసుకోవాలి. ఉండలన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేయాలి. ఈలోపు పూరి ప్రెషర్లో ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, మనం ఆయిల్ అందులో పోసేసాక కవర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని పైన కింద వేసి ఒక్కొక్క ఉండ పెట్టుకొని రౌండ్గా ఒత్తుకోవాలి. మా అమ్మాయి ఎక్కడ తగ్గట్లేదండి, నేను చేస్తా మమ్మీ, నేను చేస్తా అని చెప్పి మొత్తం ఆమె చేస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో వేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోకూడదు. చేయితో కూడా చేసుకోవచ్చు చూడండి. చేయితో చేసుకున్నవి కూడా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా.
సూపర్ కదా. ఇవి చెక్కల్లా గట్టిగా ఉండవు, మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. 2-3 రోజులు కూడా నిలువ ఉంటాయి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.